SV6 న్యూస్ ఛానల్ కు స్వాగతం. సమగ్ర సమాచార వారధి. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపినట్లు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై రాచకొండ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. 400 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠాలో 4 నిందితులకు తీసుకున్నారు. గంజాయి సప్లైర్ సంతోష్ గా గుర్తించారు. 1,50,00,000 విలువ గల గంజాయితో పాటు గంజాయి రవాణాకు ఉపయోగించిన DCM ఒక కారు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు వలవేసి పట్టుకున్నారు. పోలీసులకు దొరకకుండా పుష్ప సినిమాలో లాగా DCM అడుగు భాగంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పక్కా సమాచారంతో గుర్తించామని సిపి చౌహాన్ తెలిపారు. కూర్చోండి మీరు అన్నా ఇలా అదే పడుతుంది మాకు సార్ అని సపరేట్ just take videos one complete చేస్తాము. హలో కెమెరా తో జాన్ जी ఆన్ ముందు కూడా ఫస్ట్ రోజు కూడా ఇక్కడ నుంచి కొన్ని ఇంపార్టెంట్ విషయాలపై రాచకొండ పోలీస్కి దృష్టి ఎప్పుడైనా ఉంటుంది అని దాంట్లో ఎట్టి పరిస్థితుల తగ్గే ప్రసక్తి ఉండదు. అండ్ కంటిన్యూస్గా మాదక ద్రవ్యాల్లో మీద ఆర్గనైజ్ కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి, కంటిన్యూస్గా మనము ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారంగా నిర్మూలించడానికి పనిచేస్తాను మీ అందరితో కూడా చెప్పడం జరిగింది. అదే భాగంగా ఈ మధ్యలో మన గవర్నమెంట్ ద్వారా కొత్త పోస్ట్ శాంక్షన్ కావటం, మన SOT1 అండ్ SOT2 అది రావడం, సో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ చేసుకుంటూ అదేవిధంగా మన లోకల్ పోలీస్ కూడా సెన్సిటైజ్ అయ్యి చాలా బాగా పనిచేస్తున్నారు. మీరు చిన్న చిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చూస్తూ ఉంటారు దట్ ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఈ గాంజా మాదక ద్రవ్యాలకి సీజర్ జరుగుతున్నది. అదే క్రమంలో ఒక అక్కడి నుంచి ఒడిశా ప్రాంతాల నుంచి ఏపీ ద్వారా మళ్ళీ తరలి మహారాష్ట్ర వరకు పోయే రూట్, దీని మీద ఇంకొకటి ఇన్ఫర్మేషన్ మీద మన అవర్ యంగ్ ఆఫీసర్ ACP చౌటుప్పల్ ఉదయ్, ఏబిలీ గైడెడ్ బై DCP యాదాద్రి రాజేష్ చంద్ర గారు, వారి యొక్క టీం, దాంట్లో మోతీరామ్ గారు ఇన్స్పెక్టర్ గారికి చాలా ప్రముఖ రోల్ ఉన్నది. వారు దీని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని కరెక్ట్గా సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేసి ఇవాళ మార్నింగ్ ఒక పెద్ద గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. సుమారుగా 8 గంటలకి చోటుపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఒక పోలీస్ టీం ఒక DCMని ఇంటర్సెప్ట్ చేసింది. DCM చూస్తే పైన నుంచి ముందు ఫోటోగ్రాఫ్స్ కూడా కొన్ని చూపించడం జరుగుతుంది. ఎక్కడైనా ఎలాంటి సందేహాలు అనుమానాలు లేకుండా మొత్తం కవర్ చేసి ఉన్నది. కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండడం వలన దానికి లోతుగా పోయి చెక్ చేస్తే దాంట్లో ఒక హాలో బాటమ్ క్రియేట్ చేసుకొని ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టేసి ఒక కొత్త స్పేస్ తయారు చేసుకొని దాని లోపు 400 కిలోగ్రామ్స్ పైగా గాంజా అక్కడి నుంచి స్వాధీనం చేయడం జరిగింది మన పోలీస్ టీం ద్వారా. ఇది మంచి ఇన్ఫర్మేషన్తో, మంచి పకడ్బందీతో, ప్లాన్ ఆఫ్ యాక్షన్తో చేసిన భువనగిరి పోలీస్, చౌటుప్పల్ పోలీస్ అండ్ DCP గారు, ACP గారు, ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నేను ప్రశంసిస్తూ ఉంటాము. దాంట్లో ప్రత్యేకంగా వాళ్ళు దృష్టి కేంద్రీకరించారు. ఈ దానికి ముఖ్యమైన ఏదైతే కింగ్ పిన్ ఫస్ట్ మనకు దొరికారు శంకర్ నాయక్ అండ్ సున్నయ్య అండ్ శ్రీశైలం, దాంతో ఈ DCM ఏదైతే వెళ్తుందో దానికన్నా ముందు ఒక ఇన్నోవా క్రిస్టా వెహికల్లో ఒక పైలట్ వెళ్తున్నారు. ఆ పైలట్ అండ్ DCM వెళ్తున్నారు.
ఆ పైలట్ అండ్ డీసీఎం మధ్యలో సెల్ ఫోన్ కోఆర్డినేషన్ ఉన్నది. సో దట్ ఎక్కడైనా చెకింగ్ జరిగితే ఇవన్నీ వ్యవహారాలు కూడా మన పోలీస్ టీం కూడా తెలవడం జరిగింది. సో కాబట్టి పైలట్ పాస్ అయిన తర్వాత పైలట్ని ఒక సెపరేట్ టీం ఆపటం, వెనకాల నుంచి వచ్చిన డీసీఎంని సెపరేట్ టీం ఆగటం. పైలట్ పాస్ అయితే కొంచెం హడాబడి కనపడితే ఇమీడియట్గా వెహికల్ వాపస్ తిరిగే అలిపోవడం, లేదంటే ఏదో ఒకటి వేరే రూట్లో తీసుకుపోతే అవకాశం ఉంది. కనుక బాగా పకడ్బందీతో ఇది ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ వచ్చేసి వీరన్న, సంతోష్ అనేవారు ఒకరితో ఇది సప్లై సరుకు తీసుకునే వాళ్ళు. అన్నావరం రూట్ ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్కి వెళ్ళి మహారాష్ట్ర వాళ్ళకు తీసుకుపోయే వాళ్ళు. మధ్యలో ఎక్కడ కూడా లోకల్ సరఫరాలు ఉండేది. ద రూట్ విచ్ వాజ్ టేకిన్ వాజ్ రాజమండ్రి, ఖమ్మం, థొరూర్, తిరుమలగిరి, అడ్డగడూర్, మోతుకూర్, వలిగొండ, చోటుపల్. సో బిట్వీన్ వలిగొండ అండ్ చోటుపల్ మధ్యలో వచ్చేటప్పుడు అది మనకు పట్టుపడడం జరిగింది. దాంట్లో మొత్తం నెట్వర్క్ కూడా మేము అంతకుముందు కూడా చెప్పాము, మన వారికి కూడా చెప్పాము, వాళ్ళు ఫాలో అవుతున్నారు. 1-2 కేజీలో దాంట్లో అది తొందరపడకుండా మొత్తం నెట్వర్క్ వాళ్ళు గ్యాంగ్ అది ఏదైతే ఉందో అది ఒకసారి మనం పట్టుకోవాలి. సో దట్ పెద్ద క్వాంటిటీ, దాంతోపాటు కంప్లీట్ నెట్వర్క్ నిర్మూలించడం అది మనం ముఖ్యమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో దానికి భాగంగా ఈ గ్యాంగ్ ద్వారా కూడా అంతకుముందు చిన్న చిన్న కన్సైన్మెంట్ తెస్తే కూడా మన వాళ్ళు జస్ట్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుంటున్నారు. లాస్ట్లో ఈ పెద్ద కన్సైన్మెంట్ తీసుకొచ్చినప్పుడు పట్టుపడడం జరిగింది. ఈ గ్యాంగ్తో పాటు 400 కిలోగ్రామ్స్ పాటు ఒక డీసీఎం వెహికల్ మీరు చూశారు. ఒక హొండై క్రిస్టా వెహికల్ కూడా పైలట్ కోసం వాడినారు, అది కూడా దొరికింది. టోటల్ దాంట్లో నెట్వర్క్లో 7 మంది ఉన్నారు. ఆ 7 మందిలో ఇప్పటి వరకు మనం 4 పట్టుకోగలిగాము. దాంట్లో మెయిన్ కింగ్ పిన్ వీరన్న, రెసిడెంట్ ఆఫ్ హనుమకొండ, ఆయన మొత్తం ఇది సోర్స్ చేసి చలామణి చేసేవాళ్ళు ఆయన. అలాగే వారికి సప్లై చేసిన వారు సంతోష్, వీళ్ళందరూ కూడా దొరకడం జరిగింది. వారికి మేము ఎగ్జామినేషన్ చేస్తున్నాము. ఎగ్జామినేషన్ మేరకు అంతకుముందు ఎక్కడెక్కడ ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఏ రూట్లో తీసుకుపోయినారు, ఎక్కడి నుంచి సప్లై తీసుకుంటున్నారు, మొత్తం కంప్లీట్ నెట్వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత డెఫినెట్గా మిగతా సంబంధించినటువంటి మెంబర్స్కి కూడా పట్టుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో అంతకుముందు చూపించిన ఇంకో సెపరేట్ ఆపరేషన్లో మన SOT-1 ఆయన కూడా కంటిన్యూస్గా ఈ మాదక ద్రవ్యాల మీద లాస్ట్ టైం MDMA కూడా ఇదే SOT-2 పట్టుకోవడం జరిగింది. ఇంకొకటి సెపరేట్ గ్యాంగ్రింగ్లో చాలా వర్క్ చేసి బయట నుంచి ఆ సప్లయర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, యాక్చువల్గా సప్లయర్ దాంట్లో డిఫరెంట్ స్టేట్. సో ఆయన చేసి 10 గ్రామ్స్ ప్యూర్ హెరోయిన్ అది పట్టుకోవడం జరిగింది. దాంట్లో కూడా 3 సిద్ధార్థ్, నిఖిల్ వర్మ అండ్ అశ్వనాథ్, వీళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా దొరికిన వాళ్ళు మనకు ఈ 3 మంది అయితే దాంట్లో కొన్ని వేరే రాష్ట్రాలకి లింక్ సప్లైకి ఉన్నది. ఎందుకంటే హెరోయిన్ ఈజ్ ఎ వెరీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఇది వెరీ హైలీ సింథసైజ్ ఫార్మ్ ఆఫ్ ద డ్రగ్. సో దానికి ఎఫెక్ట్ కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. సో దీని కాస్ట్ ఎంత ఉంది? 7 lakhs. సో ఆల్మోస్ట్ ఈ గాంజాకి కాస్ట్ 1 కోటి పైన ఉంది, 1.5 కోటి సుమారుగా మేము ఉన్న మార్కెట్ రేట్ ప్రకారంగా ఆశిస్తున్నాము. అదేవిధంగా హెరోయిన్కి కూడా ఆల్మోస్ట్ 7 lakhs రేట్ ఉన్నది. సో మాదక ద్రవ్యాల మీద మన పోరాటం అలాగే కొనసాగుతుంది. మాదక ద్రవ్య రహితం ఒక రాష్ట్రానికి ఏర్పాటు చేయడానికి మనం ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు కష్టపడి పనిచేస్తూ ఉంటాము. మన ఇది SOT టీమ్ అండ్ ఆల్సో అవర్ లోకల్ పోలీస్ ఇస్ వర్కింగ్ వెరీ హార్డ్ ఇన్ దట్. ఐ కన్వే మై అప్రిషియేషన్ టు ద ఎంటైర్ టీమ్. వారు సైడ్లో ఫిట్టింగ్స్ అయ్యి కింద ఒకటి హాలో స్పేస్ క్రియేట్ చేశారు. ఆ హాలో స్పేస్ పైగా నార్మల్ ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో సేమ్ నట్ బోల్ట్తో కవర్ చేస్తారు. దీని మీద ఏదో ఒకటి సరుకు పెడతారు, కాటన్ కానివ్వండి, ఏదో సరుకు పెడతారు, దెన్ పాలిథీన్తో కట్టేశారు. యాక్చువల్గా అది ఫోటోగ్రాఫ్ ఒకసారి చూపించండి మీరు పంపించినవి. అది చూస్తే దాంట్లో ఏం లేదని కనిపిస్తుంది. నార్మల్గా అవి అంతా తీసేసినా కూడా అది ఉన్నది. బట్ పక్కా సమాచారం ఉండడం వల్ల, లోతుగా పోయి చెక్ చేయడం వల్ల అది ఓపెన్ అవ్వగానే మొత్తం బయటకు పడేది. టచ్ అయితే ఇది పాయిజన్ యాక్చువల్గా ఇమీడియట్ ఎఫెక్ట్ చేస్తుంది, కానీ ఇది లాంగ్ టర్మ్ పాయిజన్.
ప్రత్యేకంగా ఈ యువకులకి పిల్లలకి స్టూడెంట్స్కి అసలు దగ్గరే రానికుండా పరిస్థితి ఉండాలని దాని గురించి మేము పనిచేస్తున్నాము. దాంట్లో ఇంతవరకు ప్రెస్, మీడియా, విజువల్ ఇంక్లూడింగ్ ఆల్ ఛానల్స్ ఇచ్చిన సహకారానికి నేను అభినందన తెలియపరిచేస్తున్నాను. మీ అందరికీ కూడా రాబోయే రోజులలో కూడా మీరు కూడా కోఆపరేట్ చేయాలా. అదేవిధంగా యువకుల నుంచి మనకు కోఆపరేషన్ ఇప్పుడు రావటం మొదలు పెట్టాలని నేను ఆశిస్తున్నాము. వెరీ సూన్ కాలేజెస్లో పోయి దీనికి ఒక పీపీటీ తయారు చేసుకొని, ప్రజెంటేషన్ తయారు చేసుకొని, షార్ట్ వీడియోస్ తయారు చేసుకొని ఒక్కసారి ఇలాంటి డ్రగ్ టచ్ చేస్తే, ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడం చాలా కష్టం, నాశనం అయిపోతుంది మొత్తం ఆరోగ్యానికి. ఎంతో ఆశపడి మన తండ్రి తల్లి ఉంటారని దాని గురించి జరిగే ప్రమాదం ఏంటి అని వారందరికీ తెలియపరిచేస్తాం. మీ ద్వారా కాలేజ్ పిల్లలకి, స్టూడెంట్స్కి అందరికి కూడా తెలియపరిచేస్తున్నాం. మీరు దీని గురించి సమాచారం మనకు ఇస్తే ఎవరు జైల్లో పోతారని అనుకోవద్దు. ఎంతోమందికి మీరు లైఫ్ కాపాడే వాళ్ళు అవుతారని అది దాని మీద దృష్టి కేంద్రీకరించి ఏ మొహల్లాలో, ఏ కాలేజ్లో, ఏ లోకాలిటీలో ఈ డ్రగ్స్ చలామణి ఉంటే మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మీకు కోరుతున్నాను. మరిన్ని సమగ్ర సమాచార వార్తలకై చూస్తూనే ఉండండి SV6 న్యూస్.